హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ దమ్ బిర్యానీ. ఈ ఫిష్ దమ్ బిర్యానీ టేస్టీగా, ఫాస్ట్‌గా ఎలా చేసుకోవాలో మీకైతే రెస్టారెంట్ స్టైల్‌లో ఏ ఏ విధంగా అయితే చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. నేనైతే ఎప్పుడు చేసినా ఈ విధంగా అయితే చేస్తానండి. చాలా బావుంటదండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుద్దండి ఈ ఫిష్ దమ్ బిర్యానీ. చాలా సులువుగా కూడా చేసుకోవచ్చండి మనం. పెద్ద శ్రమ ఏమీ లేకుండా. అంతే అంతే టేస్ట్‌తో ఉంటదండి. ఎలా చేద్దామో చూసేద్దాం రండి. చూసారు కదా! నేను ఈ కప్పుతో అయితే 2 కప్పులైతే బాస్మతి రైస్‌నైతే తీసుకుంటున్నానండి. కప్పొచ్చేసి 250 గ్రాములండి. అంటే 2 కప్పులు అర కేజీ బియ్యం తీసుకుంటున్నానండి నేను. ఈ అర కేజీ బియ్యాన్ని శుభ్రంగా ఒక ఒక దా ఓద ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా 3 సార్లు కడిగేసుకుందామండి. కడిగేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ మసాలాలన్నీ వేసుకుందామండి. మనం ఏమైతే యేసుకుంటామో అవి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గ సాల్టు, అలాగే ఒక స్పూను ఆహ్, ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తదండి. చూసారు కదా! ఈ విధంగా స్టవ్ వెలిగించేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇలా 90% అయితే కుక్ చేసేసుకోవాలి మనం. అలా అన్నం ఉడికిపోయాక వార్చేసుకున్నానండి. ఇప్పుడైతే ఫిష్ ముక్కల్ని బాగా శుభ్రం చేసుకొని నేనైతే ఇలా తీసుకున్నానండి. మొత్తం 8 ముక్కలండి. 8 ముక్కలు చిన్నవైతే, పెద్దవైతే 8 ముక్కలనైతే తీసుకున్నాను. మీ దగ్గర ఎన్నుంటే అన్ని తీసుకోవచ్చండి. ఇన్నే తీసుకోవాలని ఏం లేదు. చూసారు కదా! ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం అండి. ఆహ్, గరం మసాలా, ఒక నిమ్మ చెక్కనైతే పిండుకుంటున్నానండి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడానండి. అదైతే కొంచెం కలర్ కూడా అందులోనే ఉంటదండి. కలర్ అయితే మనం ఏమి సెపరేట్‌గా వేసుకోక్కర్లేదు. మామూలు కారం అయితే కొంచెం కలర్‌నైతే వేసుకోండి. అది ఆప్షనల్ మాత్రమే కలర్ అన్నది. మీ ఇష్టమండి. మీరు వేసుకుంటే వేసుకోండి. లేకపోతే లేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌లో అయితే కలర్ కూడా మిక్సింగ్ వచ్చేస్తదండి. కలర్‌ఫుల్‌గా కనబడుద్ది. అందుకే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడాను. మీ దగ్గర అది లేకపోతే కొంచెం కలర్ వేసుకోండి. ఇలా అయితే ముక్కలన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేడెక్కాక నేనైతే ఈ ఫిష్ ముక్కల్ని వేసుకున్నానండి. మనకు కడాయి ఎన్ని పడద్దో అన్నే వేసుకోండి. ఎక్కువగా వేయొద్దు. అలాగే ముక్కను కూడా ముందుగా కదిపేయొద్దండి. ముందు కొంచెం అడుగున కొంచెం కాలి మనకు ఏగైన తర్వాత అప్పుడైతే ఫిష్ ముక్కలనైతే తిప్పుకోండి. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూసారు కదా! ఈ విధంగా అయితే మనం ఈ ఫిష్ ముక్కలనైతే వేపేసుకున్నామండి. అలాగే ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి కదండీ! ఇంకో 4 పీసులు ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని వేయించేసుకుందామండి. ముందుగా అయితే కలపకండి. మనం కొంచెం సేపు ఆగిన తర్వాత అప్పుడు తిరగేయండి. మొత్తం అన్నీ కూడా నేనైతే ఈ విధంగా వేపేసుకున్నానండి. ఈ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అంతా తీసేసి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. అదే ఆయిలు చేపల ఆయిలే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, సాజీరా వేసుకున్నానండి. కొంచెం కొంచెంగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే నేను ఇలా పొడవు సిరుకుల కింద అయితే కోసుకున్నానండి. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మీడియం సైజు టమాటాలనైతే 3 తీసుకున్నానండి మీడియం సైజు. అవి కూడా పేస్ట్‌లా ఆడుకొని వేసేసుకుంటున్నాను. రుచికి తగ్గ సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని వేపేసుకుంటున్నానండి. అన్నీ ఒక స్పూన్ వేసుకున్నానండి ఈ మసాలాలన్నీని. ఇవి కూడా వేపేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఆహ్, పుదీనా పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసేసుకొని వేపేసుకోండి. అలాగే పెరుగండి. ఒక కప్పు పెరుగును కూడా ఇందులో వేసేసుకొని బాగా ఈ మసాలాలన్నిటికి పట్టించేయండి. పట్టించేసి మనకు ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించేసుకుందామండి దీన్ని. ఈ విధంగా వేయించేసుకుందాం. ఇప్పుడు లాస్ట్‌లో అయితే కొంచెం టేస్ట్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. అది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి.
ఇప్పుడు ఈ ఫిష్ ముక్క ఏపిన ఈ ఫిష్ ముక్కలనైతే ఇందులో అయితే పేస్ట్ చేసుకున్నానండి ఇలాగా. ఇలా పేస్ట్ చేసుకొని దీన్నైతే మనం గరిటెట్టి కలపకూడదండి. ఇలాగ కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక అట్ల పెనం పెట్టుకున్నానండి నేను. అట్ల పెనం మీద నేనైతే ఒక గిన్నెని పెట్టుకున్నానండి. అట్ల పెనం పెట్టడం వల్ల డైరెక్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేస్తే మాడిపోద్దండి. ఇలా అట్ల పెనం పెట్టుకోవడం వల్ల మనకి కింద అయితే గిన్నె అడుగంటదో అలాగా ఫిష్ గ్రేవీతో ఫిష్‌ని వేసుకొని అడుగుని ఆ తర్వాత రైస్‌ని వేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండి. అది నేనైతే ఒక బ్రౌన్ ఆనియన్ అయితే పొడవు సిరుకుల కింద కోసి డ్రీ ఫ్రై చేశానండి. అది బ్రౌన్ ఆనియన్ కింద. అలాగే మనకి ఎన్ని లేయర్‌లొస్తే అన్ని లేయర్లు గ్రేవీ అలాగే ఫిష్ ముక్కలను కూడా వేసేసుకుంటూ మనం ఇలా లేయర్లు అన్నిటిని కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలండి. చూసారు కదా! ఎలాగా అండి మొత్తం ఫిష్ ముక్కలన్నీ వేసేసాను. వేసేసాక బ్రౌన్ ఆనియన్ హ్మ్, కొత్తిమీర ఆహ్, పుదీనా కూడా వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకొని మొత్తం పైనైతే రైస్ ఏసి మిగిలిన గ్రేవీ కూడా వేసేసుకున్నాను. ఇదండి కొంచెం ఫుడ్ కలర్ అండి. రెడ్ ఫుడ్ కలరు, ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మనకు కంటికి కలర్‌ఫుల్‌గా కనబడద్ది అంతేనండి. మనకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని బరువు పెట్టేసానండి దీని మీద. మనం నే 90% అయితే ఉడకబెట్టేసుకున్నాం కదా! ఆ 10% కూడా ఇలా దమ్ పెట్టుకోవడం వల్ల ఉడికిపోద్దండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉడికిందండి. ఇప్పుడైతే ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుందాం. హ్మ్. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో చూసారు కదా! అందంగా వచ్చింది కదండీ! ఎక్కడ కూడా ఫిష్ ముక్కలైతే విడిపోవండి. మన విడిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తదండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో అంతే రుచితో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకుని ఈ ఫిష్ దమ్ బిర్యానీ ఈ ఆహ్, ఈ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఈ రెసిపీ నచ్చితే హ్మ్. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా ఉన్నదన్నదని. హ్మ్. చూసారు కదా! ఫిష్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ అండి. ఇలా ట్రై చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.